తదుపరి తులారాశి. తులారాశి వారి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. శ్రమ పడినా కూడా ఆశించిన ఫలితం ఈ రాశి వారికి కనిపించదు. బంధువులతోటి వివాదాలు కూడా తప్పవు. ప్రయాణాలు కూడా చేయక తప్పదు. రాబడి చాలా వరకు కూడా వీరికి తగ్గుముఖం పడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. రాజకీయ వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు కూడా కొంత నిదానం పాటించడం చాలా మంచిది. మహిళలు తొందరపాటు మాటల వల్ల ఆప్తులు దూరం అవుతారు కాబట్టి మహిళలు మాట్లాడేటప్పుడు ఈరోజు శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎంతటి పనైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. తెలివితేటలతోటి ప్రతిథులు సైతం ఆకట్టుకొని తమ వైపుకు తిప్పుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఈ రాశి వరకు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణాలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులు అవార్డులు స్వీకరిస్తారు. విద్యార్థుల పరిశోధనలో తగిన విజయాలు చేకూరుతాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు కూడా మహిళలకు దూరమవుతాయి. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు లేత నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు వీరు చాలా జాగ్రత్త వహించాలి. సన్నిహితుల నుంచి లేనిపోని వివాదాలు అపవాదాలు కూడా భరించక తప్పదు. ఆధ్యాత్మిక చింతన వీరికి బాగా పెరుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి కొంతమంది బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అవరోధాలు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఈరోజు నిరాశపరుస్తాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చిన్ననాటి స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న రీతిలో కొనసాగుతాయి. ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ఆదాయం పెరగడం వల్ల సంతోషం కూడా కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. సినీ టీవీ కళాకారులకు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొంతకాలంగా ఉన్న ఒత్తిళ్లు తొలగుతాయి. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఎదురవుతాయి. అనుకోకుండా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిళ్లు తప్పవు. రాజకీయ వైద్య రంగాల వారికి ప్రత్యర్థుల నుంచి గట్టి సమస్యలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ చిక్కులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరమైన పరిస్థితి ఈ రాశి వారికి నెలకొంటుంది. స్నేహితులు శ్రేయోభిలాషుల సలహాలు కూడా స్వీకరిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులు ఏవైతే ప్రయత్నాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. విద్యార్థులకు అరుదైనటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం
పాటించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఈరోజు మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అటువంటి వారు దగ్గరున్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకుని ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని 3 సార్లు పఠించి ముందుకు వెళ్ళడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పు.